హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నాగార్జున గారు నిఖిల్ ని ఉద్దేశిస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అవేంటో లుక్ వేసేద్దాం వచ్చేయండి. అయ్యా నిఖిల్, ఈ వారం నీలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగా కనిపించాయి. అండ్ అలానే నామినేషన్స్ టైంలో నువ్వు నైనికాని సేవ్ చేసిన తీరు ఇంప్రెసివ్ గా అనిపించింది. కానీ ఎందుకనయ్యా ప్రతి డెసిషన్ కి ఆర్ ప్రతి డెసిషన్ వెనకాల ఏదో డిపెండెంట్ అన్నట్లు అనిపించేస్తుంది. అసలు వాటర్ తాగాలి, ఫుడ్ తినాలంటే కూడా ఎవరో ఒకరు పర్మిషన్ కావాలి అనే రేంజ్ లో ఎందుకని బిహేవ్ చేస్తున్నావు? ఆ హౌస్ లో నిన్ను ఎవరన్నా అలా కంట్రోల్ చేస్తున్నారా అంటే, అబ్బే అలా ఏమీ లేదు సార్, అలా ఎందుకు పోర్ట్రే అవుతుందో నాకు తెలియట్లేదు అంటే నువ్వే అన్నావు కదా అయ్యా అంటే నేనేమన్నాను సార్ అంటూ తెల్ల మొహం వేసుకొని నిఖిల్ అలా చూస్తుంటాడనమాట. అప్పుడే వీడియో ప్లీజ్ బిగ్ బాస్ అన్నట్లుగా నాగార్జున గారు ఒక వీడియోని అయితే ప్లే చేయడం జరిగింది. అక్కడ ఈ విధంగా నిఖిల్ అయితే అంటాడు, నువ్వు, సోనియా, పృథ్వీ మనమంతా ఒక టీం అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగిలిన వాళ్ళంతా ఒక టీం, మనల్ని పక్కన పెట్టేశారు అన్నట్లుగా చెప్తాడనమాట నిఖిల్ బాధపడుతూ. దానికి నాగార్జున గారు వచ్చేసి, ఇదిగో నువ్వే అన్నావు కదా మీరంతా ఒక టీం, మిగిలిన వాళ్ళందరూ ఒక టీం అనేసి, నీ క్లాన్ లోకి రావడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదని కొంచెం ఎమోషనల్ అయ్యావు కదయ్యా నిఖిల్. మరి దానికి రీజన్ ఏంటో కూడా నువ్వే కదా ఫైండ్ అవుట్ చేయాలి. నువ్వు గేమ్స్ ఆడుతున్నావు, టాస్క్ లలో బాగా పర్ఫామ్ చేస్తున్నావు, 100% ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపిస్తున్నావు, చాలా యాక్టివ్ గా ఉంటున్నావు, అండ్ ఇంకా ఏం కావాలి? ఏదో ఒకటి మిస్సింగ్ అనే కదా అర్థం. ఎవరు కూడా నీ క్లాన్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదని అంటే ఏదో డిజాస్టర్ అయితే ఉందనే కదా. అదేంటో ఆలోచించు, దాని నుంచి బయటికి రా. ఇంకా నీ గేమ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, 100% అవుట్కమ్ అనేది వస్తుంది. నువ్వు ఏదైతే చేస్తున్నావో, నీ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నావో అవన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా నీ గేమ్ 100% జెన్యూన్ గా ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ నిఖిల్, మళ్ళీ చెప్తున్నా అనుకోకు, బట్ నేను ఎందుకు చెప్తున్నాను అనేది మాత్రం దయచేసి అర్థం చేసుకో. నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, అంత బానే ఉంది, బట్ ఈ కంట్రోలింగ్ నేచర్ అనేది పక్కన పెట్టేసే. ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. డిపెండెంట్ గా ఉండకు, ఏది కావాలన్నా నువ్వే చేసుకో. సోనియాని వాళ్ళని వీళ్ళని అడగడం దేనికి? యూఆర్ ఇండిపెండెంట్ కదా. ఇక్కడ హౌస్ లోకి వచ్చే ముందు నీకు సోనియా ఎవరో కూడా తెలియదు. సో నీకు నువ్వే అంతటే డెసిషన్స్ తీసుకో, ఒకరి మీద ఆధారపడకుండా గేమ్స్ లో పర్ఫెక్ట్ ఆడుతున్నావు. సో అలానే కంటిన్యూ చేస్తూ ఈ హౌస్ లోకి ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా నిఖిల్ కి చాలా మంచి పాయింట్స్ చెప్పారని చెప్పుకోవాలి నాగార్జున గారు. అండ్ అలానే నిఖిల్ జెన్యూన్ గా ఆడుతున్నారంటారా, లేదా సోనియాకి జస్ట్ పప్పెట్ లాగే బిహేవ్ చేస్తున్నాడంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసేయండి.